కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూల్చిన విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తించాలి. నేను ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తలేను, నేను ఇంకో మసీదు కూల్చాలి, చర్చి కూల్చాలి అంటలేను. నేను హిందూగా నా దేవాలయం మీద జరిగిన దాడులను, నా హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాను. నేను అనుకోవచ్చు హోమ్ మినిస్టర్ గిట్లా మాట్లాడుతున్నాను, హోమ్ మినిస్టర్ అయినా కూడా నేను హిందూగా మాట్లాడుతున్నాను. ఇవాళ మేము ఇది మాట్లాడితే మమ్మల్ని మతతత్వ శక్తులు అంటారు. బట్ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలో హిందూ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలు, హిందూ వ్యతిరేక విధానం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇన్ని దాడులు జరిగితే కూడా మీరు ఆ పార్టీ జెండా మోస్తే మీరు దాడులను ప్రోత్సహించిన వారిగా మిగిలిపోతారు. చరిత్రలో హిందూ వ్యతిరేకులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా బయటకు రండి, అన్ని జెండాలు పక్క పెడదాం. ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇవాళ కాశ్యాప్ జెండాను పట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఉత్పన్నమైంది, కాబట్టి అవసరం ఉంది. కాబట్టి నేను ఇలా కామారెడ్డి వేదికగా ఇలా బాన్స్వాడలో జరిగినటువంటి దారుణ సంఘటన విషయంలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు తెలుసుకొని చెలించిపోయి ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఇవాళ గింత ఘోరమా, గింత దుర్మార్గమా, గింత అరాచకమా, గింత రాచరికమా? మేము అధికారంలోకి వచ్చినాక దేవాలయాన్ని కూర్చోవడం పని అంటే మీకు ఒక్క ఎమ్మెల్యే డిపాజిట్ కాదు, 10 ఓట్లు రాకపోతున్నాం. మీకు ఇవాళ బొట్టు పెట్టుకొని దేవుని మొక్కడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షలతో మనం బతుకుతున్నామో ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. ఇలా స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టిరు పోలీసులు. జైలుకు పోయినా మేము. పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకు పోయిన లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. బాన్స్వాడలో అమాయకులైన యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కుటుంబాలు ఘోషిస్తున్నాయి, ఏడుస్తున్నారు. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బాన్స్వాడ పోతా అంటే మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ నాయకులను ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. హిందూ సమాజం మాట్లాడేది. చాంద్రాయణగుట్టలో చరిత్ర, పురాతన చరిత్రలో హనుమాన్ దేవాలయం మీద దాడి చేస్తే హిందువులు బయటికి వెళ్లారు, బయటికి మాట్లాడారు. వదిలిపెడదామంటే మేము కూడా వదిలిపెడతాం. ఇదేం పద్ధతి అండి? హిందూ సమాజం ఎన్నో పరిస్థితుల కోసం ఆలోచించండి. ఆ గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి, ఏ విధంగా దాడి జరిగిందని చెప్పని. హైదరాబాద్ లో 3 దేవాలయం, చాంద్రాయణగుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర గెలవనటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దాడుల సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితి తెలుసుకోవడానికి వాటిని సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి.